శ్రీమాత్రే నమః. సముద్రం ఒడ్డున ఓ మనిషి చాలా విచారంగా తన కష్టాలు, బాధలు, ఇబ్బందుల గురించి ఆలోచిస్తూ, నాకే ఎందుకిన్ని కష్టాలు, నాకు తెలిసి నేను ఎవరికీ ఏ అన్యాయమూ చేయలేదు, ఏ అపకారమూ చేయలేదు, చేతనైనంతలో, అవకాశం ఉన్నంతలో అందరికీ మంచి చేశాను, అందరి గురించి మంచిగానే ఆలోచిస్తున్నాను, నేను ఇంత మంచి చేస్తున్నా నాకు చెడే ఎదురవుతుంది, ఎందుకు, అంతా నా కర్మ కాకపోతే అని చాలాసేపు బాధపడుతూ అలాగే కూర్చుని ఉన్నాడు. ఇదంతా చూస్తున్న దేవుడికి చాలా జాలి వేసి కృష్ణునిగా వచ్చి ఆ మనిషి పక్కన నిలబడ్డాడు. కృష్ణుడిని చూసిన ఆ మనిషి బాధతో, ఉక్రోషంతో, ఏంటి, నేను ఎలా బాధపడుతున్నానో చూడ్డానికి వచ్చావా, నేను కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కనిపించావా, సహాయపడ్డావా, ఇప్పుడు బాధపడుతుంటే చూస్తున్నావా అన్నాడు ఉక్రోషంగా. కృష్ణుడు చిరునవ్వుతో ప్రశాంతంగా, పద నడుస్తూ మాట్లాడుకుందాం అని ముందుకు తీసుకెళ్ళాడు. అలా నడుస్తూ ఇసుకలో కొన్ని పాదముద్రలు చూపించాడు. ఇది నీ జీవితం మొదలైనప్పటి నుంచి మనం కలిసి వేస్తున్న అడుగులు అని చెప్పాడు. అలా నడుస్తూ ఉండగా ఒక దగ్గర ఆ మనిషి ఆపి, ఇదిగో చూడు, ఇక్కడ నేను చాలా ఇబ్బందులు పడినట్టాయి, ఆ టైంలో నా ఒక్కడడుగులే ఉన్నాయి, నా కష్టంలో నన్ను వదిలేసావు అన్నాడు. అప్పుడు నీవు కష్టంలో ఉన్న ప్రతిసారి, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, జీవితం నీకు చాలా భారంగా అనిపించిన ప్రతిసారి నేను నిన్ను ఎత్తుకుని నడిచాను, ఆ పాదముద్రలు నావి అని చెప్పాడు కృష్ణుడు చిరునవ్వుతో. ఎంత బాగుంది కదా. మనం సంతోషంలో ఉన్నప్పుడు మన పక్కన నడిచే దేవుడు మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని ఎత్తుకుని నడుస్తాడు, మన భారాన్ని, బరువును మోస్తాడు. ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, ఏం జరిగినా చూసుకుంటాడని, ఏది ఇచ్చినా మన మంచికేనని. కష్టం వచ్చిందని బాధపడుతున్నాం నిజమే, కానీ వచ్చిన ప్రతి కష్టము కూడా మన స్థాయిని, శక్తిని, బుద్ధిబలాన్ని పెంచుతుంది, మన సామాజిక, ఆర్థిక స్థాయిని పెంచుతూ మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేర్చుతుంది. వేల మైళ్ళు నడవడం అనే కష్టాన్ని దాటే క్రమంలోనే చక్రం కనుగొన్నాం. ఒకప్పుడు ఎంతో కష్టపడి చేసే పనులు ఇప్పుడు చాలా ఈజీగా చేసే యంత్రాలను కనిపెట్టడానికి కారణం అప్పుడు పడిన కష్టమే. అలా ప్రతి కష్టాన్ని దాటే క్రమంలో మనిషి ఎదుగుతూ ప్రపంచాన్ని చుట్టేయగలుగుతున్నాడు, అంతరిక్షాన్ని అందుకున్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నాడు, ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు. కష్టమని మనకు అనిపించే మార్గంలో నడిపించి, ఆనందమనే ఆకాశం వైపు మనల్ని నడిపించే శక్తే దైవం. అందుకే పరిపూర్ణంగా ఆ శక్తిని నమ్ముదాం, ఈ జీవితాన్ని భగవన్మయం చేసుకుందాం. జై శ్రీరామ్.